రైతు రుణమాఫీపై బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిన్న కారణాలతో మాఫీని పెండింగ్ లో పెట్టొద్దని చెప్పారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మాఫీ కాని వారికి వెంటనే జమ చేయాలన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రుణమాఫీ మరోవైపు ఆలస్యం చేయకుండా కొత్త లోన్లు ఇవ్వాలని చెప్పారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పాల్గొన్నారు. రైతు రుణమాఫీపై ఆలస్యత్వంగా ఉండొద్దని బ్యాంకర్లను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిన్న కారణాలతో రుణమాఫీ చేయకుండా పెండింగ్ లో పెట్టొద్దని సూచించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో రుణమాఫీ కాని వారికి వెంటనే వారి లోన్ అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని చెప్పారు. రైతుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాభవన్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. మీటింగ్ కు మంత్రి తుమ్మలతో కలిసి పాల్గొన్నారు భట్టి. రుణమాఫీ కింద ఇప్పటి వరకు 18,000 కోట్లు బ్యాంకులకు చేర్చామని, కానీ రైతులకు మాత్రం బ్యాంకులు ఇప్పటి వరకు ఖరీఫ్ క్రాప్ లోన్లు 17,300 కోట్లు మాత్రమే ఇచ్చాయని తెలిపారు. రుణమాఫీలాగే క్రాప్ లోన్లు కూడా వెంటనే ఇస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇంకా రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వటంలో ఆలస్యం చేయొద్దన్నారు. రుణమాఫీ త్వరగా పూర్తయి క్రాప్ లోన్ల పంపిణీ ఆలస్యమైతే ఫలితం ఉండదని వివరించారు. Where we have started our GO in July 15th, and first quarter we started 18th, and 30th second quarter, and third quarter we given in August 15th. The span of 1 month we have transferred 18,000 crores, thinking that our farmers will get timely lending again, so that they can reinvest their money and produce crops more and more. So I request, whatever the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes. రుణమాఫీ మొత్తానికి డబుల్ స్థాయిలో పంట రుణాలు ఉండాలన్నారు భట్టి. గ్రామీణ ప్రాంతాల్ని వేగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బ్యాంకర్లకు చెప్పారు డిప్యూటీ సీఎం. రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నెముకగా భావిస్తున్నామని వివరించారు. రుణమాఫీ, రైతు భరోసాతో పెట్టుబడి సాయం, భారీ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని పేర్కొన్నారు. 2 లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తులను చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇన్నోవేటివ్ పాలసీలతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా, కొరియా దేశాల్లో పర్యటించి 36,000 కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలతో పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వస్తాయని, వారికి విరివిగా రుణాలిచ్చి ప్రోత్సహించాలని సూచించారు భట్టి. ఇందిర మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాల రూపంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. వారికి సహకరించి పారిశ్రామిక అభివృద్ధి చేయాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ప్రాధాన్యత రంగాల అడ్వాన్స్ల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకుల సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషంగా ఉందన్నారు భట్టి. మొదటి క్వార్టర్లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62 వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం మంచి పరిణామం అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేలా తమ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. విస్తృతంగా వర్షాలు పడుతుండటంతో ఈ వానాకాలంలో అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. కష్టకాలంలో కూడా రైతు రుణమాఫీకి ప్రభుత్వం 18,000 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందన్నారు. కింది స్థాయిలో పనిచేసే బ్రాంచ్ మేనేజర్లు రుణ ఖాతాలో తప్పులు సరిదిద్దేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు, పేదలకు, లక్షిత వర్గాలకు ఆర్థిక ఫలాలు చేకూరేలా పనిచేయాలని సూచించారు మంత్రి. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, బ్యాంకర్లు పాల్గొన్నారు.